ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం. క్యాబినెట్లో తేలుస్తాం. ఉద్యోగుల సమస్యల పరిష్కారం మా బాధ్యత. బకాయిలు ఎక్కువ కాలం పెండింగ్లో ఉంచాం. ఉద్యోగ సంఘాల జేఏసీతో క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఉద్యోగుల సమస్యల పరిష్కారం తమ ప్రభుత్వ బాధ్యత అని, సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ సబ్ కమిటీ అధికారుల కమిటీ నియమించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపడం జరిగింది. ఉద్యోగుల సమస్యలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చైర్మన్గా, మంత్రులు శ్రీధరబాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వీళ్ళు సభ్యులుగా ఏర్పాటైనటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ బుధవారం సచివాలయంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీతో సమావేశమైంది. మరి దీనిపై వారు కూలంకషంగా చర్చించడం జరిగింది. ఉద్యోగుల సమస్యలపై నియమించినటువంటి 3 మెయిన్ కమిటీ ఉద్యోగ సంఘాలతో పలుమార్లు సమావేశమై విజ్ఞప్తులు స్వీకరించిందన్నారు. స్వీకరించిన సమాచారాన్ని క్యాబినెట్ సబ్ కమిటీకి వివరించిన ఆయన పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా బకాయిలు పేరుకుపోవడంతో అన్ని ఒకేసారి విడుదల చేయలేకపోయామని, ఇక ఎక్కువ కాలం పెండింగ్లో పెట్టకుండా ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని డిప్యూటీ సీఎం వివరించడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా చూసినట్టయితే 2 లేదా 3 డిఏలు ఇవ్వండి అంటూ క్యాబినెట్ సబ్ కమిటీకి తెలంగాణ ఉద్యోగ జేఏసీ ప్రతిపాదన. మరి ఎన్ని ఇస్తారో నేతలకు హామీ ఇవ్వని కాబట్టి నేడు జరిగే మంత్రుల సమావేశంపైనే ఆశలు. ఖచ్చితంగా ఒకటైతే వస్తుంది, ఇంకా అందులో డౌటే లేదు. కానీ రెండోది మాత్రం ఛాన్స్ లేదు. ఇంకా అది ఆగస్టు, సెప్టెంబర్ అంటారు, అది అట్టే పోతుంది. సో ఇది మనకు ఈరోజు ఉన్నటువంటి సమాచారం.